గోదావరి జిల్లా భీమవరంలో నూతన విధానానికి శ్రీకారం చుట్టారు జిల్లా కలెక్టర్ నాగరాణి. ప్రకృతి వ్యవసాయం చేసేవారికి బాసటగా నిలిచేందుకు విశ్యాకోడేరు వంతెన వద్ద సేంద్రియ దుకాణాన్ని కలెక్టర్ ప్రారంభించారు. ఎటువంటి రసాయనాలు వాడకుండా సేంద్రియ పద్ధతిలో పండించిన కూరగాయలు, ధాన్యం వంటి ఉత్పత్తులు ఈ సేంద్రియ దుకాణంలో దొరుకుతాయంటున్నారు. సేంద్రియ దుకాణంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శివసాగర్ అందిస్తారు. ఇటువంటి ఎరువులు, రసాయనాలు లేని కూరగాయలు తినాలంటే మా భీమవరం రండి, మీకు ఆర్గానిక్ కూరగాయలు అందిస్తూ ఉంటున్నారు. ప్రస్తుతం మనం భీమవరంలో ఏర్పాటు చేసినటువంటి ద రియల్ ఆర్గానిక్స్ డిఆర్డిఏ ఆధ్వర్యంలో ఏర్పాటు చేశారు. పశ్చిమ గోదావరి జిల్లా డిఆర్డిఏ ఆధ్వర్యంలో ఎవరైతే యువ పారిశ్రామిక రైతులు ఉంటారో, పంట పండించే వాళ్ళు, ఎటువంటి ఎరువులు వాడని వారు, వారి దగ్గర నుండి వారందరినీ కూడా ఒక యూనిట్గా తీసుకుని వాళ్ళందరి దగ్గర నుండి ఏదైతే పండించిన పంటని ఇక్కడ ఒక సెంటర్గా ఏర్పాటు చేసుకుని భీమవరంలో ఆర్గానిక్ ద రియల్ ఆర్గానిక్ స్టోర్ పేరుతో ఏర్పాటు చేశారు. పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ నాగరాన్తో పాటు భీమవరం ఎమ్మెల్యే అంజిబాబు, ఉండి ఎమ్మెల్యే, డిప్యూటీ స్పీకర్ రఘురామ కృష్ణరాజు ఎంతో ఆర్భాటంగా ఈ ఆర్గానిక్ స్టోర్ ఓపెన్ చేశారు. ఎందుకంటే గతంలో కూడా ఆర్గానిక్ పేరు మీద చాలా వచ్చినాయి, చాలా మంది ఆర్గానిక్ పేరుతో స్టోర్లు ఏర్పాటు చేశారు. కానీ ధరలు ఆకాశాన్ని అంటడంతో వినియోగదారులు కొద్దిగా వాటి వైపు చూడని పరిస్థితుంది. కానీ ఇక్కడ చూస్తే ప్రస్తుతం డిఆర్డిఏ ఆధ్వర్యంలోనే ఈ విధంగా ఏర్పాటు చేశారు కాబట్టి కొంత ఈ జెన్యూనిటీ ఉంటుందని అయితే వినియోగదారులు భావిస్తున్నారు. ఇక్కడ రైతును అమ్మేవారు మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. బ్రదర్, మీ పేరేంటి? మీరు రైతా? మీరు ఫార్మర్ అండి. ఎక్కడ? మాది విశాఖపట్నం వంకాయలపాలెం. ఏం పండించారు మీరు? ఇక్కడికి ఏం తీసుకొచ్చారు? నా దగ్గర అయితే మామూలుగా పచ్చిమిర్చి ఉందండి అవైలబుల్ గా. అంటే మాక్సిమం అన్ని రకాలు ఉన్నాయి, కాకపోతే కొన్ని రకాల హీల్డింగ్ వస్తున్నాయి. టమాటా హీల్డింగ్ వస్తుందండి, తర్వాత వచ్చి పచ్చిమిర్చి ఉంది, బెండ ఉంది, తర్వాత బీరకాయలు ఉన్నాయి. అంటే ఆర్గానిక్ అంటే అసలు ఎటువంటి కెమికల్ వాడకుండా. కెమికల్ అంటే మేము ఆకులతో, ఇప్పుడు వేపాకు ఉందండి, వేపాకుని కషాయం తయారు చేస్తాం. అగ్నాస్త్రం ఉంటుందండి, వేపాకు, పచ్చిమిర్చి, వెల్లుల్లి, పొగాకు, ఆవుమూత్రం కలిపి కాచి 24 గంటలు చల్లారబెట్టిన తర్వాత దాన్ని ఏం చేస్తామంటే పెస్టిసైడ్, మనకి మామూలుగా మొవ్వు పురుగు కానీ ఏదైనా పచ్చ పురుగు కానీ ఎటువంటి దానికి సంబంధించిన పురుగుకి అగ్నాస్త్రం పనిచేస్తుంది. అలాగే మొక్క ఎదుగుదలకు ఉపయోగపడడానికి జీవామృతం. ఇప్పుడు ఇక్కడ అమ్మే అన్ని కూడా ఆర్గానిక్, 100% ఆర్గానిక్, మొత్తం అన్ని ఆర్గానిక్. అలాగా మొక్క ఎదుగుదలకి కోడిగుడ్డు నిమ్మరసం, తర్వాత అదే కాకుండా పంచగవ్య, ఇటువంటి కషాయాలు, ద్రావణాలు వాడి చేస్తామండి. ప్రకృతి సాగు చేస్తున్నారో ఆ రైతులతో ఈ విధంగా ప్రకృతి సాగు చేసే వాళ్ళ దగ్గర నుండి తీసుకున్నామని చెప్తున్నారు. మరోపక్క వినియోగదారులు కూడా కొంత రేట్లు ఎక్కువగా ఉన్నా కూడా దాన్ని ప్రకృతి సాగుతో చేసింది కాబట్టి కెమికల్స్ ఏమి ఉండవు కాబట్టి కొనడానికి కొంత ఇష్టపడతామని చెప్తున్నారు. మరి ప్రభుత్వం ఒక అడుగు ముందుకు వేసి పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ నాగరాణి కొంత ఆవిడ ఇనిషియేషన్ తీసుకుని ఇలా రైతులందరూ ఒక చోట చేసి కూరగాయలు, బియ్యం, ఇవన్నీ రోజువారీ పప్పు ధాన్యాలు, వీటన్నిటిని ఆర్గానిక్ తీసుకొచ్చారు. మరి ఇది ప్రజల్లోకి ఏ విధంగా వెళ్తుంది? రేట్ డిఫరెన్స్ తో ప్రజలు మరి ఇటువైపు మొగ్గు చూపుతారా లేదా అనేది కొంత వేచి చూడాలి. కెమెరామెన్ భాగీరథ్, సాగర్, బిగ్ టీవీ, భీమవరం.